or ganjai or hatred campaigns or abuse, women abuse or character assassination, everything ఈ జరిగే పరిస్థితికి వచ్చింది. నౌ డెమోగ్రఫిక్, ఇప్పుడు మనం కూడా అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్గా ఆలోచించే పరిస్థితి ఉంటారు. సర్టన్ ఏజ్ గ్రూప్ ఒక ఆలోచన చేసినప్పుడు సర్టన్ ఏజ్ గ్రూప్లో ఇంకొక ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ ఆలోచన వచ్చినప్పుడు ఏ విధంగా మనం ముందుకు పోతాం అనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చూపించారు నాకు చాలా బ్యూటిఫుల్గా సైబర్ క్రైమ్, టెక్నాలజీ, ఉమెన్ పైన జరిగే దాడులు, ఇంకా కొన్ని, ఇవన్నీ కూడా కొంతవరకు నాకు అన్నీ ఇచ్చారు మీరు. కానీ ఒక విషయంలో మాత్రం ఎంతవరకు మనం క్రైమ్ చేసిన తర్వాత కన్విక్షన్స్ వస్తున్నాయి, దట్ ఈజ్ ఆల్సో. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ I can escape. Once people can escape, then crime చేయడం కూడా అలవాటు అయిపోతుంది, హ్యాబిచ్యువేటెడ్. దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకు ఇది ఏ విధంగా మనం చేయగలుగుతాం? ఇప్పుడు మనకు రిసోర్సెస్ ఉన్నాయి, కానీ ఆర్ వి యూజింగ్ అవర్ రిసోర్సెస్ అట్ మోస్ట్ ఎఫెక్టివ్లీ? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడాం. 13 పాస్కో కోర్టులు ఉన్నాయి, ఒక 50 స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఫంక్షనింగ్, ఇట్ ఈస్ డిఫంక్ట్. ఇలాంటివి వచ్చినప్పుడు కెన్ వి రీఆర్గనైజ్, రీస్ట్రక్చర్ ఆల్ ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్? ఇట్ మే బి కోర్ట్స్, ఇట్ మే బి పోలీస్ ఫోర్స్, ఇట్ మే బి హైబ్రిడ్ మోడల్స్. ఇప్పుడు మనకు ఈ ఎకో సిస్టమ్, ఇక్కడ మీరు చూపించినప్పుడు డ్రోన్స్ గురించి మాట్లాడారు, అదే సమయంలో సీసీటీవీ కెమెరాలు మాట్లాడారు, ఇంకొక పక్క సెటిలైట్ డేటా మాట్లాడారు, ఈవెన్ రోబోటిక్స్, పోలీస్ డాగ్స్, ఫారెన్సిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, ఈవెన్ నౌ వేరబుల్స్ కూడా చాలా వరకు వేరియస్ ఆపర్చునిటీస్ మనకున్నాయి. ఇవన్నీ ఎంతవరకు మనం స్టాండ్ అలోన్ కాదు, మళ్ళీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేస్తే మీకు హైబ్రిడ్ మోడల్లో ఇప్పుడే కొన్ని ప్రజెంటేషన్లు చూసినప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ఇన్విజిబుల్ పోలీస్, visible policing. What is the hybrid model we can practice? ఎట్లా మనం పోగలుగుతాం? ఉండే పోలీసుని మోడర్నైజ్డ్ చేస్తాం. కొన్ని ప్లేసెస్లో ఒకప్పుడు మనుషులు, రోబోటిక్స్ లేవు కాబట్టి మనుషులు పంపించేవాళ్ళం, దానికి బాగా రగ్గడ్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు రోబోటిక్స్ కూడా మీరు ఉపయోగించవచ్చు. యూ కెన్ యూజ్ డ్రోన్. అలాంటి సింధూర్ ఆపరేషన్ ఇది నథింగ్ బట్ డ్రోన్. అలాంటి అవకాశాలు కూడా బోల్డెన్ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. ఇవన్నీ ఏ విధంగా చేసి మనందరం ఎట్లా ముందుకు పోగలుగుతాం? హెచ్ఆర్ ప్లానింగ్ కూడా చెప్పారు. ఎంతమంది ఇక్కడ ఉండే వాళ్ళల్లో మనం ఇంకొక బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చారని చూశాను. ప్లానింగ్లో కూడా ఎట్లా హ్యూమన్ రిసోర్సెస్ ప్లానింగ్ చేయాలి, ట్రైనింగ్ ఎట్లా కంపల్సరీ చేయాలి, రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో ఎట్లా పెట్టాలి, అదే సమయంలో మనం పెడుతున్నామా? అదే సమయంలో ఇక్కడ లీడర్ అన్నప్పుడు 3వ ప్లేస్ పెట్టారు లీడర్. నేను ఈ మధ్య చాలా మాట్లాడుతున్నాను, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. వై ఇన్స్పైరింగ్ టైం అంటే టెక్నాలజీ ఈజ్ అవైలబుల్, గ్లోబల్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్, యు నేమ్ ఎనీథింగ్, గ్లోబల్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్. అదే సమయం రెండు మ్యాచ్ చేసి అవుట్కమ్స్ ప్రొడ్యూస్ చేసే నాయకులు కావాలి. స్టిల్ ఇండియా ఈజ్ గుడ్. ఎందుకు నేను ఏ మాట అంటున్నానంటే ఇండియన్ లీడర్షిప్ ఈజ్ ది బెస్ట్ లీడర్షిప్ గ్లోబలీ యాజ్ ఆన్ టుడే.
బట్ ఇండియాలో ఆ లీడర్షిప్ మనం చూస్తే ఆల్ టెక్నాలజీ కంపెనీస్ సీఈఓలు